బోండం కోడికి మనకి మామూలు రెగ్యులర్గా వాడే నూనె కాదు, మనం ఇందులో కొబ్బరి నూనె వేసి చేసుకుంటాం. ఫస్ట్ ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఇందులో కొబ్బరి నూనె వేసుకోవాలి. మనం చేయబోతుంది కేరళ స్టైల్ బోండం కోడి. కేరళలో ఎక్కువగా వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు కదా. కొబ్బరి నూనెతో వండడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్దీ కూడా అండి. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాట్ మంచి ఫ్యాట్ అనమాట, అది బాడీకి చాలా అవసరం, ఇంకా జుట్టుకు కూడా చాలా మంచిది. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం మిరియాలు వేసుకోవాలి. మిరియాలు, కరివేపాకు, ఇంకా బిర్యానీ ఆకు కూడా కావాలి. బిర్యానీ ఆకు, రెండు ఆకులు సరిపోతాయి. ఫస్ట్ నూనె వేడైన తర్వాత ఇందులో కొన్ని మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఇంకా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి కొంచెం క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న వెల్లుల్లి, అన్నీ ఒక్కసారి కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు. ఫస్ట్ కరివేపాకు వేద్దాం. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సో ఉల్లిపాయలు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. భాగ్యలక్ష్మి గారు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, సగం చెంచా సరిపోతుంది. సగం చెంచా జస్ట్ బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి వేయడం వల్ల రుచితో పాటు చక్కగా చిక్కగా గ్రేవీ వస్తుంది. ఒక్కసారి కలుపుకొని బియ్యం పిండిలో ఉండే ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకసారి బియ్యం పిండి వేగిన తర్వాత ఇందులో మనం బోన్స్ లేకుండా చికెన్ని సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. చికెన్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం చికెన్ వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొబ్బరి నీళ్ళు, నేను కొబ్బరి బొండాల నుండి తీసిన నీళ్ళు వడకట్టుకున్నాను. వడకట్టుకున్న కొబ్బరి నీళ్ళు చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు చక్కగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ మొత్తం ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. భాగ్యలక్ష్మి గారు, చికెన్ చక్కగా ఉడికిందండి, గుమగుమ వాసన వస్తుంది. సో ఒక్కసారి చికెన్ ఉడికిన తర్వాత కలుపుకొని ఇందులో కొబ్బరి పాలు, ఫస్ట్ వచ్చిన కొబ్బరి పాలు, థిక్గా ఉన్న కొబ్బరి పాలు ఇవి. ఒకసారి కొబ్బరి పాలు వేసుకొని బాగా కలుపుకొని, కొబ్బరి పాలల్లో చికెన్ బాగా ఉడకాలి. అయితే ఇది ఉడికేలోపు నేను మీకు ఒక చిన్న కిటుకు చూపిస్తాను.
బోండం కోడి అంటే మామూలుగా ఇలా కొబ్బరి వేసి వండుతాం అనుకుంటున్నారా? కాదండి, బోండంలో చికెన్ కర్రీని వేసి సర్వ్ చేస్తారనమాట. దాన్నే బోండం కోడి అంటారు. అయితే ఇందులో మీగడ ఉంటుంది కదా, లైట్గా ఉండే లేత కొబ్బరి, దాన్ని మనం బయటికి తీసుకోవాలి. ఇలా లేత కొబ్బరి అంతా మనం స్పూన్తో బయటికి తీసుకోవాలి. ఒకసారి కొంచెం చిన్నగా ఇలా కట్ చేసుకొని బోండంలోనే లేత కొబ్బరిని ఉంచుకొని ఇప్పుడు మనం చేసుకున్న కోడి కూర ఉంది కదా, ఈ కూరని దగ్గరగా బోండం దగ్గరగా తెచ్చుకొని మెల్లిమెల్లిగా ఈ కూరని బోండంలో వేసుకోవాలి. లేత కొబ్బరిని అందులోనే ఉంచుకోవాలి. ఇలా చికెన్ కర్రీ బోండంలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బోండంతోనే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు అలా ఉంచితే బోండంలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చికెన్ కర్రీకి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైతే మనం వడ్డించబోతున్నామో అప్పుడు మొత్తం ఉల్టా వేసేసామనుకోండి, ఆ కర్రీ లోపలికి చక్కగా ఆ కొబ్బరి, లేత కొబ్బరి, ఇంకా లోపల ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి బోండం కోడి రెసిపీ కూడా చూసేయండి. బోండం కోడి తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేడి చేసుకొని అందులో మిరియాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో బియ్యం పిండి, బోన్లెస్ చికెన్ ముక్కలు, కొబ్బరి నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి కట్ చేసిన బోండంని తీసుకొని లేత కొబ్బరిని సపరేట్ చేసుకొని అందులో మనం చేసుకున్న కోడి కూర వేసుకొని మూత పెట్టుకొని కావాల్సినప్పుడు వడ్డించుకుంటే బోండం కోడి రెడీ.